ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చేసావరా? నిన్నే వచ్చాను రా. నేనే ఇంకా ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే కనిపించావు. అవునా, పర్లేదు లేరా. ఇంకేంటి విశేషాలు? ఏముందిరా, బిజీ లైఫ్. మనుషుల కన్నా సిస్టమ్ తోటి ఎక్కువ ఉండాల్సి వస్తుంది. తప్పదు కదరా మరి. మరి నువ్వేం చేస్తున్నావు రా ఇప్పుడు? అనేది దగ్గరలో ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నాను రా. 15,000 ఇస్తున్నారు. ఖాళీ టైంలో జొమాటో కూడా చేస్తున్నాను. ఆ ఒక్కరోజు నీ లైఫ్ మార్చేసింది కదరా. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్ళాల్సిన టైంలో మీ డాడీకి అలా అయ్యి మొత్తం నీ లైఫ్ రివర్స్ అయిపోయిందిరా. ఏం చేస్తాంరా, మన చేతిలో ఏది ఉండదు కదా. మరి దాని తర్వాత ఇంకో దాంట్లో ట్రై చేయాల్సింది కదరా. లేకపోతే మా కంపెనీలో చూడమంటావా? డాడీకి అలా అయినప్పటి నుంచి మమ్మీ హెల్త్ అసలు బాగోవడం లేదురా. వైజాగ్లో అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావచ్చు. మన కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. అందుకే ఇక్కడ కంపెనీలోనే ట్రై చేస్తున్నాను రా. నీకు తప్పకుండా జాబ్ వస్తుందిరా. కష్టాలు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నావురా. వాటిని సీరియస్గా తీసుకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళాంరా. లైట్ తీసుకోవడమే. సరే అయితే టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. బాయ్. సరే.